అయినప్పటికీ శివధనస్సును ఎవ్వరూ కదిలించలేకపోయారు. కదిలించే ప్రయత్నంలో చాలా మంది వీరులు నేలపడిపోయారు. రాజ్యసభ అంతా మౌనమయ్యింది. ఇప్పుడు మహర్షి విశ్వామిత్రులు రామలక్ష్మణులు కలిసి స్వయంవరం సభకు వచ్చారు. విశ్వామిత్ర మహర్షి జనక మహారాజుని పలకరించి రాముని శక్తి గురించి వివరించారు. జనక మహారాజుకి కొంచెం సందేహంగా ఉన్నప్పటికీ మహర్షి మాటల్ని గౌరవించి శివధనుస్సు ఎత్తడానికి రామునికి అవకాశం ఇచ్చాడు. రాముడు సీతను చూశాడు. రాముడు సీతను చూసిన వెంటనే ఆమెలో శాంతి, మాధుర్యం, విధేయత కనిపించింది రామునికి. అనుకువతో ధనస్సు ముందుకు నడిచాడు శ్రీరాముడు. ప్రజలు మౌనంగా చూస్తున్నారు. ఈ రాముడు ధనస్సు పట్టుకున్న క్షణం ఒక ప్రయత్నంతో లేపాడు. క్షణంలో ధనస్సును వంచి క్షణంలో ధనస్సు మధ్యలోకి విరిగిపోయింది. ధ్వని గగనాన్ని చీల్చింది, భూమిని కంపించింది. అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.